ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఒక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసానండి. వరలక్ష్మీదేవి వ్రతం సెకండ్ వీక్‌లో నేను ఈ వీడియో చేశాను. చూడండి ఆల్రెడీ నేను ప్రసాదాలైతే చేసేసుకుంటున్నాను. ఫస్ట్ మనకి పులిహోరకైతే రైస్ అయితే పెట్టేసుకొని అన్నీ చేసేసుకుంటున్నాను. అక్కడ మన పోపు కూడా పెట్టాను. పక్కన పరవన్నం కూడా చేసేసుకుంటున్నానండి. పరవన్నం కూడా చేసేసుకుంటున్నాను. స్టవ్ ఖాళీ లేకుండా రెండిట్ల మీద ఫాస్ట్‌గా ప్రసాదాలైతే పెట్టేసుకున్నానండి. ఇక్కడ కొమ్ము శనగలు కూడా సతాలించేసాను ఉడకబెట్టేసి పోపు పెట్టేసుకున్నాను. 9 రకాల ప్రసాదాలైతే నేను రెడీ చేశానండి. ఇవి 9 రకాలు మీకు వీడియోలో వస్తాయి. ఇది గారెలకి రెడీ చేసుకున్నాను. గారెల్లో ఆహ్, ఇక్కడ చూసారా మా బ్యాక్‌గ్రౌండ్ కర్టెనండి. అయితే కర్టెను క్రాస్ అయింది. ఎందుకంటే అక్కడ ప్లేస్ కన్వీనియంట్‌గా లేదు. అందుకోసమని నేను కొద్దిగా క్రాస్ చేశాను. అందుకని వినాయకుడు కొద్దిగా క్రాస్ అయ్యారంతే. అక్కడ మా ఎంట్రన్స్‌లోనేమో మామిడి కొమ్మలు పెట్టేసి తోరణాలు పెట్టేసుకున్నామనమాట. ఇక్కడ ఆల్రెడీ గార్లికైతే ఆయిల్ హీట్ చేస్తున్నాను. పక్కన పెట్టుకొని హీట్ అవుతుంది. ఇంతలో నేను టైం అయితే వేస్ట్ చేయకుండా మిగతా పక్కన వేరే వర్క్స్ కూడా చేసేసుకుంటున్నాననమాట ఫాస్ట్‌గా. ఇక్కడ రైస్‌నైతే చల్లారి పెట్టేశాను. చూసారా? పులిహోరకేమో అక్కడ పోపు కూడా రెడీగా పెట్టుకున్నాను. ఓ పక్క బెల్లం గారెలు కూడా గారెల్లో 2 టైప్స్ చేద్దామని చెప్పేసి చప్పటి గారెలు అండ్ బెల్లం గారెలు చేద్దామని బెల్లం అయితే తరిగేసి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయింది. కనిపిస్తుంది హీట్ అయిపోయింది. ఇప్పుడు గారెలు చూసారా? రౌండ్‌గా మంచి షేప్‌లో అయితే గారెలు అయితే వచ్చాయి. చూసారా? బాగా వచ్చాయి. వెంటనే స్టవ్ ఖాళీ లేకుండా చేయడం వల్ల ఫాస్ట్‌గా అయితే అయిపోయిందండి. ఇక్కడ ఆయిల్ ఇక్కడ బెల్లం కూడా మనకక్కడ పాకం అయితే వస్తుందనమాట. ఎంట్రన్స్‌లో తోరణాల దగ్గరికి మళ్ళీ వచ్చాం. ఒకసారి చూద్దాం. తోరణాల దగ్గరికి వస్తాం. మా ఎంట్రన్స్ గేట్ అనమాట అది. ఈలోపు ఆ 2 స్టవ్ మీద అవుతున్నాయి కదా! ఒకసారి మళ్ళీ ఇలా వచ్చేయండి. మళ్ళీ దేవుడి గదికి వచ్చేయండి. దేవుడి గదిలోనే అన్నీ పెట్టేసుకున్నాం. గారెలు కూడా ప్రిపేర్ అయిపోయాయి. చప్పటి గారెలు అయిపోతున్నాయండి. ముందు ప్రసాదాలు దేవుడికి సంబంధించి తక్కువగా చేసేసుకున్నానండి అన్నీని. నెక్స్ట్ తర్వాత చేసుకుందామని చెప్పేసి మిగతావి పులిహోర కూడా కలిపేసుకున్నాను. పులిహోర ఒక 1 ½ గ్లాస్ అయితే చేసేసాను. పులిహోర మధ్యాహ్నం కూడా మాకు సరిపోయిందనమాట. అలా చేస్తాను. పులిహోర కూడా కలిపేసాను. చాలా టేస్టీగా వచ్చాయండి. దేవుడికి సంబంధించి మనకి ఏ ప్రసాదాలు చేసినా సరే టేస్ట్ చేయకపోయినా చాలా బాగా వస్తాయండి. నాకైతే అలాగే ఎంట్రన్స్‌లో నా ముగ్గులైతే చూడండి ఫాస్ట్‌గా ఎర్లీ మార్నింగే స్నానం చేసేసి గబగబా వేసేసుకున్నాను. ముగ్గులు కూడా చూసారా కొద్దిగా బయట లాన్ కొద్దిగా పెద్ద ప్లేస్ ఉందని చెప్పేసి కొద్దిగా పెద్ద ముగ్గులాగా వేసానండి. అక్కడ చిన్న సైడ్స్ ఏమో చిన్న ఫ్లవర్లా వేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టుకున్నాను అక్కడ. చూసారా నా ఎంట్రన్స్ దారమందం అలాగే పక్కన ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్ బయట లాన్‌లో వేసేసుకున్నాను. అయిపోయిందండి. బయట అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గారెల దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి గారెలు అయితే అయిపోయి మంచి షేప్‌తో వచ్చాయి. ఇక్కడేమో బెల్లం గారెలు కూడా రెడీ చేసేసాను. బెల్లం పాకంలో కొన్ని గారెలు అయితే దేవుడి మట్టుకు నానబెట్టేసానండి. గారెలు అయిపోతున్నాయి. తీపి గారెలు కూడా వచ్చేసాయి అనమాట. ఇక్కడ చప్పటి గారెలు వేరేగా తీసాను. అవి 2 కూడా ఇక పరవన్నం కూడా అయిపోయింది. పులిహోర అయిపోయింది. కొమ్ము శనగలు అయిపోయాయి. ఒక 5 ఐటెమ్స్ అయితే అయిపోయి ఇంకా 2 ఐటెమ్స్ అయితే ఇంకా అవుతున్నాయన్నమాట. స్వీటు అలాగే అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా దేవుడికి పీటనైతే అమ్మవారికి పీటను రెడీ చేస్తున్నాను. మండపం అనమాట. మన అమ్మవారికి ఆహ్వానించాలి కదా మంచిగా. అందుకోసమని మన పూజకి మా ఇంటికి రావమ్మ అని మన వరలక్ష్మీదేవి అమ్మవారిని మనం రమ్మని ఆహ్వానించాలి కదా! అందుకోసమని అమ్మవారికి నీట్‌గా బొట్లవి పెట్టుకొని ముగ్గది వేసుకొని ఆవిడకి మండపాన్నయితే ఏర్పాటు చేస్తున్నాను. ఆల్రెడీ నేను అవుట్‌ఫిట్‌లోనే ఉన్నాను. ఇంకా మిగతావన్నీ నేను లాస్ట్‌లో వస్తాయి. నేను ఆల్రెడీ ఇక్కడ చూసారా ఆ వినాయకుడి పాదాలు అండ్ లక్ష్మీదేవి పాదాలు కూడా వేసుకుంటున్నాను. ఇంకా పిల్లల్ని మార్నింగ్ బాబుకి గబగబా ఫాస్ట్‌గా క్యారేజ్ కట్టేసి వాడిని పంపిస్తామండి. ఇంకా పాప ఒకతే ఉంది. ఇంకా పాప కొద్దిగా అటు ఇటు చిన్నవన్నీ చేస్తుంది. నేనైతే ఇంకా తనని ఇబ్బంది పెట్టడం ఎందుకని నా పని నేనే ఫాస్ట్‌గా చేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని నా పీట నేనైతే నీట్‌గా క్లీన్ చేసేసుకొని చక్కగా ముగ్గులైతే పెట్టుకొని అలంకరణ అయితే చేసేసుకున్నాను.
వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. రెడీ చేసేసుకున్నాను కదండి. ఇక్కడ కలసం కూడా పెట్టేసి రెడీ చేసేసుకున్నాను. అమ్మవారిని ఫొటోస్ అన్నీ పెట్టేశాను. నా దగ్గర ఉన్న వెండి వినాయకుడు, తులసమ్మని, లక్ష్మీదేవిని అందరినీ కూడా పెట్టేసుకున్నాను మండపం మీద. చక్కగా కిందనే బియ్యం పెట్టుకొని కలసం వేసి, కలసం వాటర్లో అన్నీ కుంకుమ, పసుపు, అక్షంతలు అన్నీ వేసి చక్కగా పెట్టుకున్నాను. మళ్ళీ మాకు దేవుడి గది కూడా విడిగా ఉంటుందండి. నేను ఈశాన్యం మూలలో అయితే అమ్మవారిని పెట్టుకున్నాను. ఇక్కడేమో దేవుడి గది ఉంది. ఆ దేవుడి గది దగ్గర కూడా దీపం పెట్టేసుకొని నేను చేసిన ప్రసాదాలన్నీ అక్కడ దేవుడి గదికి దేవుళ్ళకి పెట్టేసుకున్నాను. ఇక్కడ ఈశాన్యంలో పెద్ద ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి ఇక్కడ కూర్చోవడానికి బాగుంటుందని వేరేగా ఇక్కడ మండపాన్ని ఏర్పాటు చేసుకొని పూజ అయితే ఇక్కడే చేసుకుంటున్నాను అనమాట. చూసారా, ప్రసాదాలన్నీ పెట్టేసుకున్నాను. ఇక్కడ దేవుడి మూలను కూడా పువ్వులు అలంకరించేసుకున్నాను. పూజలు అంటేనే చాలా హడావిడిగా ఉంటుంది కదండి. చాలా చాలా ఫాస్ట్గా అన్ని వర్క్స్ చేసుకొని బేగా పూజలు చక్క ప్రసాదాలు ఎంత కలగా ఉంటుందో కదండి. నాకైతే పూజలు అవి అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఇక్కడ ప్రసాదాల దగ్గరికి వచ్చేస్తామన్నమాట. నేను అక్కడ అరిటాకులో అన్ని వెండి గిన్నెల్లో అన్నీ కూడా నేను పెట్టేశాను ప్రసాదాలు అమ్మవారికి. నేను చేసిన 9 ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. పులిహోర, పరమన్నం, స్వీట్ గారెలు అండ్ చప్పటి గారెలు, సలివిడి వడపప్పు, స్వీట్లు, నెక్స్ట్ గోధుమ నూక ప్రసాదం, పాయసం, ఇలా అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. అండ్ ఆల్సో కొమ్ము శనగలు కూడా పెట్టేసుకున్నాను. అన్ని ప్రసాదాలు పెట్టేసుకొని పూజ అయితే చేసేస్తున్నాను. చూసారా, నేను తోరణం కూడా చేతికి కట్టుకున్నానండి. పూజ చేసేటప్పుడు తోరణం కట్టుకోవాలి. ఫాస్ట్గా నేను పూజ అయితే చేసేసుకుంటున్నానండి. ఇంకా మా వారు దండం పెట్టేసుకొని ఆయన ఫాస్ట్గా వర్క్ ఉందని వెళ్ళిపోయారు. నేనైతే మిగతా పని అంతా చేసేసుకుంటున్నాను, కంప్లీట్ చేసేస్తున్నాను. పూజనంతా అయిపోతుంది. ఇక్కడ నేను పూజ కూడా చేసుకుంటున్నాను. చూసారా, అష్టోత్తరములు, అష్టలక్ష్మి స్తోత్రములు, అలాగే కథ, వరలక్ష్మీదేవి అమ్మవారి కథ, ఇవన్నీ కూడా నేను చదువుకొని ప్రశాంతంగా పూజనైతే కంప్లీట్ చేస్తున్నాను. చూసారు కదా, నాకు తోచినంతలో అలా నేను పెట్టుకొని చేసుకున్నానండి. నా దగ్గర ఉన్న ఆ నెక్ సెట్స్ అన్నీ కూడా అమ్మవారికి వేశాను. ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ కూడా మనం దీపం పెట్టి మనం ఒకసారి మళ్ళీ దండం పెట్టుకోవాలి కదా. అందుకోసమని ఈవినింగ్ కూడా నేను చక్కగా దీపాన్ని పెట్టేసుకొని మళ్ళీ అష్టోత్తరములు చదువుకొని మళ్ళీ దేవుడికి దండం పెట్టుకున్నానండి అమ్మవారికి. అలాగే పీటనైతే కదిపిస్తాను అనమాట. మళ్ళీ రేపు తీసియాలి కదా పీటని, అందుకోసమని పీటను కూడా దీపం పెట్టేసిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత కదిపాను అనమాట. బాయ్ బాయ్ అండి. నా ఛానల్, నా వీడియోస్ అయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.